బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఆఫీసుల కూల్చివేతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది, వాదనలు ముగిశాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగేలా ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా 11 వైసీపీ కార్యాలయాలు అక్రమ కట్టడాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ పిటిషన్పై హైకోర్టు విచారించి తీర్పును రిజర్వ్ చేసింది. మా ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, హైకోర్టులో ఎవరి వాదనలు ఏ విధంగా వినిపించారు? మొత్తం మీద అయితే ఈ వైసీపీ ఆఫీసులు ఏవైతే 11 కార్యక్రమాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు. దాని మీద వైసీపీ నిన్న ఒక పిటిషన్ వేసిన పరిస్థితి. నిన్న స్టేటస్ కో జరుపుతూ ఒక్క రోజు వరకు విచారణ ముగిసే వరకు వెయిట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ రోజు కూడా దాదాపుగా 5 జిల్లాల నుంచి కూడా మరో 5 పిటిషన్లు దాఖలయ్యాయి హైకోర్టులో. వైసీపీ సంబంధించిన నేతలు ఈ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో కాసేపటి క్రితమే దీని మీదకి సంబంధించి పూర్తిగా వాదనలు అయితే జరిగాయి. ఇరు పక్షాల మధ్య వాదనలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఒకరు ఇది పూర్తిగా అక్రమ కట్టడాల కింద వెళ్లారు అని చెప్తే ఇది మేము లీజుకి తీసుకున్నామని చెప్పి మరోవైపు దీనికి సంబంధించి గతంలో కూడా పూర్తి స్థాయిలో దానికి అంటే ప్రొసీడింగ్స్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి విరుద్ధమైన ఇది చేయలేదు. గతంలో కూడా అనేక ప్రభుత్వాలు అంటే టీడీపీ ప్రభుత్వం కూడా గతంలో వైజాగ్ లో కావచ్చు 2-3 ప్రాంతాల్లో ఇలాగే లీజులు తీసుకున్నప్పుడు ఇది ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి చేస్తున్నారు ప్రతివాదుల వాదన. అయితే ఈ వాదనలు పూర్తిగా విన్న తర్వాత అంటే అవి నిజంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి లీజుకు తీసుకున్న భూమేనా, అనుమతులతో కట్టిన కట్టడాలేనా, ప్రభుత్వం అనుమతి లేకుండా కట్టిన కట్టడాలు అంటానికి ఎటువంటి ఆధారాలు చూపిస్తోంది? అంటే బేసిక్ గా ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి కొన్ని స్థలాలు అయితే ప్రభుత్వానికి సంబంధించిన భూములు లీజులు తీసుకున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన భూములు సగభాగం, కొద్ది భాగం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కూడా కొంత తీసుకున్నట్టుగా వైసీపీ నేతలు కోర్టులో చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఈ అక్రమ కట్టడాలు అనేది ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అయితే వీటిని పూర్తిగా విచారిస్తున్న నేపథ్యంలోనే రేపటి వరకు అంటే తదుపరి ఉత్తర్వులు పూర్తిగా కూడా ఇరువైపున వాదనలు అయితే 2 విన్నారు. వినిన తర్వాత ఆర్డర్ ఇవ్వడానికి కొంత టైం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా నిన్న ఏదైతే స్టేటస్ కో ఇచ్చారో అదే కొనసాగేలా న్యాయమూర్తి అక్కడ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. దీంతో అంటే రేపైనా చెప్పొచ్చు, వారంలో అయినా చెప్పొచ్చు తీర్పు, లేదు 14 రోజులైనా చెప్పొచ్చు. ఈ టైం గ్యాప్ అనేది ఖచ్చితంగా 14 రోజులు చెప్తామని తెలియదు. బహుశా సాధ్యమైనంత వరకు 1 వారం రోజుల్లోనే దీన్ని తీర్పు చెప్పాలి. బహుశా రేపు కూడా తీర్పు చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఏ రోజు తీర్పు జరుపుతారో అనేది ఇంకా జడ్జి పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వలేదు. సో బహుశా ఫర్దర్ గా ఆర్డర్స్ ఇచ్చేంత వరకు కూడా, తీర్పు ఇచ్చేంత వరకు కూడా మీరు దీన్ని అంటే స్టేటస్ కో అన్నారు. బహుశా అది రేపు ఉంటుందా, ఎల్లుండి ఉంటుందా, తర్వాత 2 రోజుల తర్వాత ఉంటుందా కూడా తెలియదు. ఈ రోజు అయితే వాదనలు అయితే ఇరు పార్టీల వాదనలకైతే పూర్తిగా విన్నారు. వాదనలు వినిన తర్వాత ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, తీర్పు ఏ విధంగా రాబోతున్నది ఒక ఉత్కంఠత వైసీపీలో అయితే నెలకొని ఉంది. రోహిత్. రైట్ కృష్ణమోహన్, వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగేలా ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఇరుపక్షాలు కూడా ఎవరు వాదనలు వారు వినిపించారు. దీంతో తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 వైసీపీ కార్యాలయాలు అక్రమ కట్టడాలు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను వైసీపీ హైకోర్టులో సవాల్ చేసింది. వైసీపీ పిటిషన్పై హైకోర్టు విచారించింది, తీర్పును రిజర్వ్ చేసింది.